ఇదివరలో మనం పరలోకం అనేటువంటి అంశాన్ని కొన్ని కోణాల్లో మనం పరిశీలన చేసామండి. ఇంచుమించుగా కొన్ని సందేశాలు మనం విన్నాం. మరి ఈ రోజు కూడా ఒక మంచి సందేశాన్ని వినటానికి మనం ప్రయత్నం చేద్దామండి. ఈ పరలోకం ముఖ్యం కాదని, పరలోకంలో ఉండే దేవుడే మనకి ముఖ్యమని, పరలోకం అంటే ఇంకొక లోకం అని, పరలోకంలో ఉండే దేవుడు మన దేవుడు, నా దేవుడు, నీ దేవుడు, మన దేవుడు అని మనం నేర్చుకున్నామండి. అయితే ఇంకా పరలోకంలో మన కోసం దేవుడు ఏమేమి పెట్టాడు అనేటువంటివి కూడా మనం కొద్దిగా కూలంకుషంగా తెలుసుకుందాం. ముఖ్యంగా పరలోకంలో ఉండేటువంటి దేవుణ్ణి మనం దర్శించాలంటే దేవుడికి ఇష్టం వచ్చినటువంటి రీతిలో మనం దేవుణ్ణి దర్శించాలండి. ఆయనకి ఇష్టలుగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క తపన. ఆ దేవుణ్ణి దర్శించడానికి వచ్చినప్పుడు ఆ లోక 6 నుంచి 8 వరకు మనం చెప్పుకున్నామండి. అర్పిస్తూ దేవుని సముఖంలోకి వచ్చారండి. అక్కడ మనం చూసుకున్నాం. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ అర్పణలు నాకు ముఖ్యం కాదు, మీ వ్యక్తిత్వం నాకు ముఖ్యం అని చెబుతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. మేక 6:6 అండి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాని దర్శించుకున్నాను. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చెప్పును. దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శించున. వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగు చేయన. నా అతిక్రమణకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇస్తున్నా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇస్తున్నా. చూసారు, ఈ రీతిగా దేవునికి కొన్ని అర్పణలు ఇవ్వటానికి సిద్ధపడతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుణ్ణి అప్పుడప్పుడు దర్శించేటువంటి విధానం, దేవునికి ఇచ్చేటువంటి అర్పణలు అర్పిస్తా ఉంటే దేవుడు ఏమంటాడంటే, మీ అర్పణలు నాకు ముఖ్యం కాదు, నాకు మీ వ్యక్తిత్వం అనేటువంటిది నాకు ముఖ్యం, మీకున్నటువంటి దేవుని లక్షణాలు నాకు ముఖ్యం, మీలో క్రీస్తు స్వారూప్యత ఉండటం అనేటువంటిది నాకు ముఖ్యమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. దేవుడు ఏమంటున్నాడంటే, మీ అర్పణలు కాదు నాకు కావాల్సింది, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏది ఉత్తమం అనేటువంటిది మీకు తెలియజేయబడి ఉన్నది. ఫిలిప్పీ 4:8లో మరి ఆ ఉత్తమమైనటువంటి ఏంటి అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. మీరు దయచేసి ఇంటి దగ్గర చదువుకోండి. దయచేసి ఫిలిప్పీ 4:8లో అసలు ఉత్తమమైనది ఏంటి, దేనికోసం మనం ఆయత్తపడాలి, దేనికోసం మనం ఆసక్తి చూపించాలనే విషయం అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని యొక్క ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దేవుడు అడిగేది ఏంటంటే మనల్ని మన యొక్క వ్యక్తిత్వాన్ని అడుగుతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. ఫస్ట్ మనం నేర్చుకునేది ఏంటంటే, ఇక్కడ మేక 6:1-16 వరకు కూడా మనం చదివినట్లయితే కనీసం కొంతమంది దేవుడి దగ్గరికి అర్పణలు తీసుకొస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఫస్ట్ మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మనం ఒట్టి చేతులతో రాకూడదని మనం నేర్చుకున్నామండి. ఇక్కడైతే కొన్ని అర్పణలు తీసుకొచ్చారు, చాలా మంచిది. అక్కడి నుంచి మనం నేర్చుకున్నాం. దానికంటే వెనకాల మనం నేర్చుకునేది ఏమిటి అంటే, దేవుని సముఖంలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క ఆ ప్రిజెన్స్ కి మనం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఒట్టి చేతులతో రాకూడదు అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఫస్ట్ నిర్గమాకాండం 34:20 ఇచ్చినట్లయితే నోట్ చేసుకోండి. నిర్గమాకాండం 34వ అధ్యాయం 20వ వచనం.
ఆలోచించేటట్లయితే దేవుని దగ్గరికి మీరు వచ్చేటప్పుడు మీరు ఒట్టి చేతులతో రాకూడదు అనే విషయాన్ని మనం అక్కడ చదువుతా ఉన్నట్లుగా మనం అర్థం చేసుకున్నామండి. రెండోదిగా అదే నిర్గమాకాండంలో 23:15లో కూడా మనం ఆలోచించేసినట్లయితే దేవుని సాన్నిధ్యంలోనికి, దేవుని యొక్క సన్నిధిలోనికి ఆయన దర్శించేటప్పుడు మనం ఒట్టి చేతులతో రాకూడదండి. ఫస్ట్ మనం అది నేర్చుకోవాలి. రెండోది ఇక్కడ మీకా పుస్తకంలో మనం చూసినట్లయితే వాళ్ళు కొన్ని అర్పణలు తీసుకొచ్చారండి. అది కూడా దేవుని చిత్తం కాదండి. ఏంటంటే మీరు నా దగ్గరికి ఈ అర్పణలు కాదయ్యా నాకు ముఖ్యం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం గురించి పోయిన సోమవారం చెప్పానండి. అసలు నా ఆవరణలోకి మిమ్మల్ని రమ్మంది ఎవరు? మీరు తెచ్చినటువంటి అర్పణలతో నేను ఇసిగిపోయాను, నాకొద్దు బాబు అంటున్నాడండి. ఈ పాపుల గుంపులను నేను మోక్షదాలను అనే పద్ధతిలో ఆ యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నామండి. ఫస్ట్ ఏంటంటే ముట్టి చేతులతో రాకూడదు. ఒకవేళ నువ్వు నైవేద్యాలు తెచ్చినా అది కూడా నాకు ముఖ్యం కాదు. మూడో పాయింట్ ఏంటంటే నాకు మీ వ్యక్తిత్వం కావాలి కదా, న్యాయంగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి, ప్రేమించుటయు దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. చూసారా, దేవుడికి మీకు మధ్య ఏదో వాయిద్యం ఉంది. దేవుడు నిలదీస్తున్నాడు. దేవుడిని నేరారోపణ చేస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడికి వ్యతిరేకంగా నువ్వు ఏదో చేస్తా ఉన్నావు. పరలోకానికి వ్యతిరేకంగా నువ్వు ఏదో చేస్తా ఉన్నావు. దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఏదో చేస్తా ఉన్నావు. అదేంటంటే మీ అర్పణలు కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సింది మీ వ్యక్తిత్వం అనేటువంటిది నాకు కావాలి అని దేవుడు తన యొక్క ఆసక్తిని తెలియజేస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. అందుచేత ఇప్పుడు మనం పాయింట్ వారీగా మనం నేర్చుకునేది ఏంటంటే మొట్టమొదట మన ఉట్టి చేతితో దేవుని సముఖంలోకి రాకూడదనే విషయాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నామండి. 15:13 చూడండి దయచేసి. వాని విడిపించి నీ వద్ద నుండి పంపివేయనప్పుడు నీ ఒట్టి చేతులతో వాడిని పంపకూడదు. 12 చూడండి. నీ సహోదరులలో హెబ్రీయుడే గాని హెబ్రీయురాలే గాని నీకు అమ్మబడి 6 సంవత్సరాలు నీకు దాస్యం చేసిన ఎలా 7వ సంవత్సరంలో వాడిని విడిపించి నీ వద్ద నుండి పంపివేయాలను. చూసారా, నీ దగ్గర దాస్యంగా ఒక పని చేసినప్పుడు ఎవరైనా 7వ సంవత్సరంలో వాడిని విడిపించి పంపేటప్పుడు ఒట్టి చేతులతో పంపవద్దు అంటున్నారు. మనం నేర్చుకోవాలన్నమాట. మొట్టమొదట మన ఇంట్లో ఉండేటువంటి ఒక దాసుడు బయటికి వెళ్ళిపోయేటప్పుడు 6 సంవత్సరాలకు దాస్యం చేసిన ఎలా 7వ సంవత్సరం వాడిని విడిపించి నీ వద్ద నుండి పంపివేసేటప్పుడు ఒట్టి చేతులతో పంపకూడదు. దేవుడి దగ్గరికి ఒట్టి చేతులతో రాకూడదు. రెండోది ఏంటంటే ఇంకా నేర్చుకునేది, ఎవరైనా నీ దగ్గర దాసులుగా ఉండి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒట్టి చేతులతో పంపకూడదు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నాం. అంటే 16-17 చూడండి అక్కడ. 16 అధ్యాయం 17 ఒట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనపడక. దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు కూడా మనం ఒట్టి చేతులతో రాకూడదు. మన దగ్గర ఉండే దాసుల్ని బయటికి పంపించేటప్పుడు ఒట్టి చేతులతో పంపకూడదు. ఇక్కడ ఏమంటున్నాడంటే 17లో వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనపడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇవ్వదు. చూసారు, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అంటే అక్కడ చెప్తున్నానండి 16-16లో సంవత్సరానికి 3 సార్లు యెరూషలేము వెళ్ళాలి. అది మగవాళ్ళు వెళ్ళాలి ఆరాధించడానికి. యెరూషలేము మగవాళ్ళు మాత్రమే సంవత్సరానికి 3 సార్లు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళొద్దు అంటున్నారు అక్కడ. యెహోవా సన్నిధిని ఒట్టి చేతులతో కనపడవుగా నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేవుని చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇయ్యాలి అనేటువంటి మాటను అక్కడ చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. అందుచేత మరి కొన్ని విషయాల్లో దాసులను కూడా మన ఇంట్లో పనిచేసే పని వారిని దాసులను కూడా ఒట్టి చేతులతో పంపించకూడదని కూడా మనం నేర్చుకున్నాం. దేవుడి దగ్గరికి ఒట్టి చేతులతో రాకూడదు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. మనం బంధువుల ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఒట్టి చేతితో వెళ్ళకూడదు అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. ముందు కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలన్నమాట.
ఈ పని వాళ్ళకి ఒట్టి చేతితో పంపకూడదు. బంధువులకి కూడా మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతితో వెళ్ళాం మనం. ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే బంధువులకే మనం అంత రెస్పెక్ట్ ఇస్తున్నామే, ఒట్టి చేతితో వెళ్ళటం లేదు. మరి దేవుడి సముఖంలో ఒట్టి చేతితో వస్తాం. అందుచేత ఒకదాన్ని బట్టి మనం బయట వాళ్ళకి చేస్తున్నాం అనుకోండి, దేవుడి విషయంలో కూడా మనం చేయటానికి నేర్చుకుంటాము. అందుచేత రూతు గ్రంథం 3:17 మనం చూసినట్లయితే నయోమి గారికి ఒట్టి చేతులతో వెళ్ళలేదు రూతు గారు అత్తగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళినట్లుగా మనకు అక్కడ కనపడటం లేదండి. చూసారు అంటే బంధువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అనే విషయం మనం నేర్చుకుంటా ఉన్నాం. దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రావటం వల్ల మన ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళు పంపించినప్పుడు కూడా వాళ్ళని గౌరవించి వాళ్ళని ఒట్టి చేతులతో పంపకూడదు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం అండి. మొట్టమొదట మనం నేర్చుకునేది ఏంటంటే దేవుడి దగ్గరికి మనం ఒట్టి చేతులతో రాకూడదు అనే విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నామండి. అందుచేత మనం మొట్టమొదట మనం నేర్చుకునేది ఏంటంటే మనం ఇవ్వటం అనేటువంటి ఒట్టి చేతులతో కాకుండా ఎవరి దగ్గరికైనా వెళ్ళేటప్పుడు ఒక గిఫ్ట్ని మనం తీసుకొని వెళ్ళాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఉదాహరణ కొంతమంది అయితే ఆ ఇంకొక రీతిగా గౌరవార్థంగా కొంతమంది వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకుండా ముందుగానే వాళ్ళు వెళ్ళక ముందే కొంత గిఫ్ట్ దావీదుకి అబీగయీలు ఏం చేసిందండి ముందుగానే కొన్ని మరి అక్కడ కొన్ని గిఫ్ట్లు పంపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే కొన్ని ఏమో వచ్చేటప్పుడు తీసుకొస్తున్నారు, కొంతమంది ఏమో బంధువులకి ఇస్తున్నారు, దాసులు కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ముందుగానే ఒక మనిషి వెళ్ళక మునిపే కొన్ని గిఫ్ట్లు అక్కడ పంపుతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అబీగయీలు మరి నాబాలు భార్య గురించి మనం ఆలోచన చేసామండి. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 23 నుంచి 35 వరకు మీరు నోట్ చేసుకోండి. ఇంటి దగ్గర చదువుకోండి దయచేసి. క్లాస్ అయిన తర్వాత చదువుకోండి. అబీగయీలు అంటే నాబాలు భార్య దావీదు కోపం మీద వస్తున్నాడు. వాళ్ళందరినీ కూడా శిక్షిద్దామని, నాశనం చేద్దామన్న దృక్పథంతో వస్తా ఉంటే ఆయన కోపం తగ్గించడానికి అబీగయీలు ఏం చేసిందంటే కొన్ని గిఫ్ట్లు పంపినట్లుగా పనివారి చేత కొన్ని గిఫ్ట్లు పంపుతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కోపం తగ్గించడానికి మృదువుగా మాట్లాడి, సౌమ్యంగా మాట్లాడి, ఏమండి చక్కగా ఒక దీనురాలుగా మాట్లాడి ముందుగానే గిఫ్ట్లు పంపి తర్వాత తను ఎదురెళ్ళి దావీదు యొక్క ఆగ్రహాన్ని కోపాన్ని చల్లార్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి వల్ల మనం కూడా అదే రీతిగా దేవుడి దగ్గరికి ఆయనకి నచ్చింది తీసుకురావాలి. అది అర్పణలే కావచ్చు, అర్పణం కంటే మించినటువంటి వ్యక్తిత్వమే కావచ్చు. దాన్ని దేవుడి దగ్గరికి తీసుకొచ్చి దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి వారంగా మనం ఉండాలని నేను ప్రత్యేకంగా మనం చేస్తా ఉన్నామండి. నేను చెప్పాను కదా ఇప్పుడు అబీగయీలు గురించి, నాబాల్ భార్య గురించి, దావీదు గురించి మనం నేర్చుకోవాలనుకుంటే మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 23 నుంచి 35 వరకు కూలంకుషంగా చదవండి. ముఖ్యంగా 27 చదవండి. అక్కడ కాలుకనే మాటలు రాయబడి ఉంటుంది. 33 ముఖ్యంగా చదవండి. 35 వరకు కూడా 23 నుంచి 35 వరకు మొదటి సమూయేలు 25వ అధ్యాయం మీరు చదవాలని మనం చేస్తా ఉన్నాం. అంటే ఎదుటివాడి యొక్క కోపం తగ్గించడానికి మనం ఏం చేయాలంటే ఒట్టి చేతులతో వెళ్ళకూడదని మనం నేర్చుకుంటా ఉన్నామండి. అందుకనే సామెతలు 21:14 ఒక చక్కటి మాట రాయబడి ఉందండి. ఒడిలో ఉంచబడిన కానుక ఏమండి ఇంకా పైన ఏమన్నాడు, చాటునిచ్చిన బహుమానం కోపాన్ని తగ్గిస్తుందంట. ఏమంటే మహాక్రోధాన్ని కూడా తగ్గించేస్తుందంట. కోపమే కాదండి, మహాక్రోధాన్ని కూడా మనం ఒళ్ళో ఉంచబడినటువంటి కానుక కానీ, చాటునిచ్చేటటువంటి బహుమానం కానీ ఎదుటోడి యొక్క కోపాన్ని చల్లారుస్తా ఉంది. అర్థమైందా? అంటే మీరేమనుకుంటున్నారంటే మనం అబీగయీలు లాగా మృదువుగా మాట్లాడితే సరిపోదండి. 15 మనం మృదువుగా మాట్లాడతామండి. మృదువుగా మాట్లాడితే ఎదుటోడి యొక్క కోపం తగ్గుద్ది, కాదనట్లేదు. దాంతో పాటు కూడా మనం కొన్ని కానుకలు ఇచ్చేటువంటి వారంగా మనం ఉండాలి. కానుకలు అంటే ఇంకొక రీతిగా కూడా ఇవ్వచ్చు అండి. ఎందుకంటే కీర్తనల గ్రంథంలో 2:12 చూస్తే అక్కడ ఏమన్నాడంటే కుమారుని గనక ముద్దు పెట్టుకోపోతే
కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును అనే మాటను మనం అక్కడ చూస్తా ఉన్నాం. సరే, యేసు ప్రభు వారిని ముద్దు పెట్టుకోవటం, ఆయన్ని ఆయన కుమారుని ముద్దు పెట్టుకుని సరే, యేసు క్రీస్తుని మనం ముద్దు పెట్టుకునేటువంటి వారంగా మనం ఉండాలి. పవిత్రమైనటువంటి ముద్దు, రోమ 16:16లో పవిత్రమైనటువంటి మనం ముద్దు పెట్టుకునేటువంటి వారంగా మనం ఉండాలి. చూసారు, ఇస్కరియోతు యోధలాగా ఆ కుట్రతో కూడినటువంటి కుళ్ళు కుచితంతో కూడినటువంటి ముద్దు పెట్టుకోవటం కాదండి. అందుచేత కుమారుని మనం ఎప్పుడైతే ఆయన కీర్తనలో 2వ అధ్యాయంలో ఆయన ఎన్ని శ్రమలు పడతా ఉన్నాడు, పరలోకంలో ఉండేటువంటి ఆకాశం అంతా ఉన్నటువంటి దేవుడు నవ్వుతా ఉన్నాడండి. చూసారు, అక్కడ ఉండేటువంటి శత్రువులందరూ కూడా ఏకంగా కూడి అభిషక్తిని హింసించేటప్పుడు దేవుడు పరలోకంలో ఉండి నవ్వుకుంటా ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు ఏం చేశాడంటే, 3వ రోజున తిరిగి లేపినట్లుగా, దేవుడు లేపినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. దేవుడు లేపిన కుమారుని మనం ఏం చేయాలండి? మృత్యుంజయుడైనటువంటి సమాధిలోంచి 3వ దినాన్న మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ఆ యేసుక్రీస్తుని మనం ముద్దు పెట్టుకునేటువంటి వారంగా మనం ఉండాలి. చూసారు, అదేంటంటే ఒక కానుక కంటే మించినటువంటి క్రియ. అలా ముద్దు పెట్టుకుంటే ఆయన కోపాన్ని తీసేసుకుంటాడు. ఈ లోక సంబంధంగా మనం ఏదైనా గిఫ్ట్ ఇచ్చామనుకోండి, ఏమండి, ఏదైనా సరే చాటునిచ్చినటువంటి బహుమానం, ఒళ్ళో ఉంచినటువంటి కానుక, మరి సామెతలు 21:14లో మనం చెప్పుకున్నటువంటి రీతిగా కోపాన్ని చల్లారుస్తుందంట. అంత మాత్రం కాదు, మహాక్రోధం, కోపాన్ని మించింది క్రోధం, దాన్ని చల్లార్చుద్దని అటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నాం. అందుచేత మనం నేర్చుకునేది ఏంటంటే, ఫస్ట్ మనం నేర్చుకునేది ఆ ఎవరి దగ్గరికన్నా వెళ్ళేటప్పుడు మనం ఏదో చిన్న గిఫ్ట్లు అనేటువంటివి ఒట్టి చేతులు వెళ్లకుండా తీసుకొని వెళ్ళాలి. అది రకరకాలుగా ఉంటాయని, ఎవరెవరికి బంధువులు రూతులాగా బంధువుల దగ్గరికి, అత్తగారి దగ్గరికి కానీ మనం బంధువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఖాళీ చేతులు తెలవదు. మన ఇంట్లో నుంచి ఒక దాచుని పంపేటప్పుడు ఒట్టి చేతులతో పంపకూడదు. దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో సన్నిధికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకూడదు అనేటువంటి విషయాన్ని చూశారు. కయ్యూను హేబెలు మనం ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం కదండి. వాళ్ళు దేవునికి ఇష్టమైనటువంటి అర్పణలు, ఒకళ్ళేమో ఇష్టమైన అర్పణ ఇచ్చారండి హేబెలు. కయ్యూను అయితే దేవునికి ఇష్టం కానటువంటి అర్పణ ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి ఇష్టమైనటువంటి, దానికి నచ్చినటువంటి ఆ అర్పణ అంటే ఆ అర్పణ కంటే మించినటువంటి వ్యక్తిత్వాన్ని మనం దేవునికి సమర్పించేటువంటి వారుగా ఉండాలని నేను మీతోటి మనవి చేసుకుంటా ఉన్నానండి. చూసారా, దేవుని దగ్గరికి మనం ఒక అతిథిగా వస్తేనే ఎన్ని క్యారెక్టర్లు ఉండాలో ఇదివరకు మీతోటి మనవి చేసుకున్నానండి. అందుచేత ఇక్కడ మనం నేర్చుకునేది ఏమిటంటే, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది ఏం చేశారంటే, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒట్టి చేతులతో రాలేదు. అది నేర్చుకుందాం. ముందు ఒట్టి చేతులతో రాకూడదు. రెండో పాయింట్ ఏంటంటే, కొంతమంది దేవుడి దగ్గరికి ఒట్టి చేతితో కాకుండా కొంతమంది దగ్గరికి ఏదో గిఫ్ట్లు తీసుకెళ్ళినట్లుగా మనం చూసాం. అదేంటో మనం చూద్దామండి. 1 సమూయేలు 9వ అధ్యాయము మరి 6 నుంచి 7 వరకు మనం చూసినట్లయితే, అక్కడ సమూయేలు అనేటువంటి ప్రవక్త ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఆయన పేరు దీర్ఘదర్శి. ఆ సమూయేలు అనేటువంటి దీర్ఘదర్శిని సౌలు గారు దర్శించేటప్పుడు ఒట్టి చేతితో వెళ్ళలేదు. ఆయనకు ఒక సమస్య మీద, ఆ సమస్యకి పరిష్కారం గురించి అక్కడ మీరు చదవండి దయచేసి. 1 సమూయేలు 9వ అధ్యాయము 6 నుంచి 7 వరకు. లేకపోతే ఆ చాప్టర్ అంతా కూడా మీరు చదవండి. చదివితే మీకు అర్థమయ్యేది ఏంటంటే, సౌలుకి ఒక సమస్య, ఆ సమస్య పరిష్కారం కోసం దీర్ఘదర్శి సమూయేలు అనేటువంటి ప్రవక్త దగ్గరికి వచ్చేటప్పుడు పావుతోలం వెండి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. చూసారా, పావుతోలం వెండి ఒట్టి చేతులతో రాలా. దైవజనుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, ప్రవక్త దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో రాలేదండి అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తా ఉన్నామండి. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, సౌలుని దావీదు దర్శించాడండి. 1 సమూయేలులోనే 16, 19 నుంచి 20 వరకు మనం ఆలోచన చేసినట్లయితే, ఏ సౌలు అయితే మొట్టమొదటి సమూయేలు దర్శించాడో ఆ సౌలుని దర్శించడానికి దావీదు గారు ఏం తీసుకొచ్చాడో చూడండి దయచేసి. 16, 19 నుంచి 20 వరకు మనం
ఆలోచన చేసినట్లయితే గాడిద మీద అంటే గర్భం మీద ఏం తీసుకెళ్ళాడంటే రొట్టెలను తీసుకెళ్ళాడంట. ఏమంటే ద్రాక్ష రసపు తిత్తిని తీసుకెళ్ళాడంట. ఒక మేక పిల్లని తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ లోక సంబంధంగా దైవజనుల దగ్గరికి మనం ఉట్టి చెల్లితే వెళ్తాం లేదే, మరి దేవుడి దగ్గరికి ఆయనకి ఇష్టం వచ్చింది ఏం తీసుకెళ్ళాలి మనం? అర్పణలా? అర్పణలు అయితే అయినాయి కాక నేను కాదట్లేదు. అర్పణల కంటే మించిన వ్యక్తిత్వాన్ని తీసుకుని వెళ్ళాలి మూడోదిగా అనేటువంటిది మనం రాబోయే దినాల్లో మనం రాబోయే ఆ, మనం నెక్స్ట్ మనం నేర్చుకుందామండి. దావీదు గారు సౌల్ని విజిట్ చేసేటప్పుడు గర్భం మీద అంటే గాడిద మీద ఉట్టి చేతులతో వెళ్లకుండా రొట్టెలను తీసుకెళ్లాడంట, ద్రాక్షారస తిత్తిని తీసుకెళ్లాడంట, ఒక మేక పిల్లని తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. మూడవగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైనటువంటి వారులారా, దావీదు కుమారుడు సొలొమోను దర్శించటానికి శాబాదేశూరాన్ని ఖాళీ ఒట్టి చేతులు తెలియదండి. మరి దేవుడి దగ్గరికి మనం ఒట్టి చేతులతో వస్తామా? ఈ రోజున ఖాళీ చేతులతో వద్దామా దేవుడి దగ్గరికి? ఏమంటే దేవుడి దగ్గరకు వచ్చి మనమేమో 1000 రూపాయలు సంపాదిస్తే ఆ, జేబులో చిన్న నాణ్యం ఏదని ఎతికి ₹1 పెట్టేస్తామా? మన జేబులో డబ్బులు ఉంటాయండి, మనీ ఉంటుంది కాదంటలేదు. తక్కువ బిళ్ళలేదు నాణ్యం ఏదో అది ఎతికి అది దేవుడికి వేద్దామా? బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు సొమ్మును నువ్వు దొంగిలిస్తున్నావయ్యా. దేవుడు సొమ్ముని మలాకి 3వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. దేవుడు సొమ్ముని మనం దొంగిలించేటువంటి వారంగా మనం ఉన్నాం. ఏమంటే ధర్మశాస్త్రంలో దశంభాగం అంటున్నారు, కొత్త నిబంధనలో ఇంకెక్కువ వేయాలండి. దశంభాగం కాదు, 15% వేయాలి. నన్ను అడిగితే 20% కూడా ఇవ్వాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ధర్మశాస్త్రంలో దశంభాగం అని దశంభాగం ఇచ్చి 20% అంటే అది కూడా తక్కువ, అది కూడా దొంగిలించడమే. కొత్త నిబంధనలు అయితే 20% ఇవ్వాలండి కంపల్సరీ. వర్ధిల్లను కొలది ఇవ్వాలి, హృదయంలో నిశ్చయించుకున్న కొలది మనం దేవుడికి ఇచ్చేటువంటి వారంగా మనం ఉండాలండి. అందుచేత ఇక్కడ మనం ఆ 2 రాజులు ఆ ఆ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులారా, శాపాదేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చినప్పుడు చూడండి, 10:1-2 శాపాదేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతను శోధించుటకే వచ్చెను. ఆమె గొప్ప పరివారంతో గంధవర్ణమును తీసుకొచ్చిందంట. చూడండి, విస్తారమైన బంగారం తీసుకొచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నామండి. రత్నములను ఒంటిల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనం చేసి తనకు తోచిన దానినంతటిని బట్టి అతనితో మాట్లాడగా, చూశారండి సొలొమోను దగ్గరికి ఏమేమి తీసుకొచ్చిందంటండి? గంధవరం, విస్తారమైన బంగారం, రత్నములు ఒంటి మీద ఎక్కించుకొని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. 10:10 చూడండి అమ్మా దయచేసి. 1 రాజులు 10:10 మనం చూసినట్లయితే, మరియు ఆమె రాజును కంటే సొలొమోనునకు 240 మణుగుల బంగారం, బహు విస్తారమైన గంధవర్ణము రత్నములను ఇచ్చెను. శాపాదేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గంధవర్ణములంతా విస్తారము మరి ఎన్నడైనను రాలేదు. మరియు ఓఫీరు దేశం నుండి బంగారము తెచ్చిన కేరాము వాడలు ఓఫీరు నుండి చందనపు రాళ్ళను రత్నములను బహు విస్తారముగా తెచ్చును. ఈ చందనపు రాళ్ళ చేత రాజు యెహోవా మందిరమునకు రాజనగరమునకు స్తంభములను, గాయకులకు సితారాలను, స్వరమండల స్వరమండలను చేయించను. ఇప్పుడు అటువంటి చందనపు రాళ్ళు దొరకవు, ఎక్కడానో కనబడవు. సొలొమోను తన ప్రభావములకు తగినట్టు శాపాదేశపు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారం ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమెకి ఇచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశంలోకి తిరిగి వెళ్ళిరి. ఇప్పుడు చదవబడినటువంటి వాక్యంలో శాపాదేశపు రాణి కూడా సొలొమోను దగ్గరికి వచ్చినప్పుడు ఒట్టి చేతుల్లో రాలేదు అనే విషయాన్ని మన అందరం కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. ఇంకా మనకు తెలుసు అండి, యేసు ప్రభు వారి దగ్గరికి ఎవరు వచ్చారు? జాన్లు వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 3 జాన్లు కాదండి, అక్కడ 3 అని రాయబడలేదు, ఎంతమందో మనకు తెలియదు. వీళ్ళు ఏం తీసుకొచ్చారండి? బంగారము, ఓళము, సాంబ్రాణి అనేటువంటి కానుకలు తీసుకొచ్చినట్లుగా
మనం చూస్తా ఉన్నాం. అందుచేత మనం కానుకలు కనుక దేవుడి దగ్గర తీసుకురాకపోతే ఆయన కోపించును. అందుచేత దేవుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవాలి అనే విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారంగా మనం ఉందామండి. చూసారా, బంగారం యేసు ప్రభు వారి యొక్క వ్యక్తిత్వం గొప్పది అని చెప్పడానికి అనమాట అండి. బోళం అంటే యేసు ప్రభు వారు, అయ్యా మేము జ్ఞానం మిడిమిడి జ్ఞానంతో చెప్పేది ఏంటంటే, ఒక రోజున మా అందరి కోసం నువ్వు చనిపోతావు, సమాధి చేస్తారు నిన్ను, మూడవ దినాన్న తిరిగి లేస్తావు, నువ్వు ఒక రోజున చనిపోతావు కనుక నీకు బోళం కావాలయ్యా, నీ పుట్టుకలో మేము నీ మరణాన్ని చూస్తున్నాం అన్నట్టుగా మరి బోళం అని గిఫ్ట్ ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సాంబ్రాణి అంటే పొగ. ఆరాధనలో ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. కీర్తనలో 141లో 1, 2 వచనాలు చెప్పినటువంటి రీతిగా ప్రకటన గ్రంథం 8 అధ్యాయం 1 నుంచి 5 వరకు చెప్పబడినటువంటి మాటల ప్రకారం ప్రార్థన పొగలాగా మన యొక్క ప్రార్థన ఎప్పుడు కూడా పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి. మన ప్రార్థన అక్కడ స్టాక్ ఉంటుంది పరలోకంలో. మనం ఇక్కడ ఒక 1000 రూపాయలు ఇచ్చామనుకోండి, 1,00,000 రూపాయలు అక్కడ మన బ్యాంక్ అకౌంట్ లో వేసుకుంటాం పరలోకం. అంటే పరలోకంలో మన స్థాయి పెంచుకోవాలి. ఇక్కడ ఉండగానే పరలోకంలో మన డిపాజిట్ పెంచుకోవాలి. మనం ఇక్కడ ఉండగానే అక్కడ మన ప్రార్థన ఎంత, మన కన్నీళ్లు చూసారా, మన కన్నీళ్లు దేవుడి దగ్గర అక్కడ ఉండేటువంటి ఆ బుడ్డిలో నిలవ ఉంటాయి, ఎంత ప్రార్థన చేసావు. అందుచేత ప్రియమైనటువంటి వాళ్ళగా మనం ఆ ఆ యూ అక్కడ జ్ఞానులు యూదుల రాజు దగ్గరికి బొట్టి చెల్లితో రాలేదు. ఎందుకు? హిందూ మత గ్రంథాలు మనం ఆలోచించేసినట్లయితే ఆ అక్కడ కూడా ఎవరైనా సరే ఆ ఒట్టి చేతులతో రాలేదు. కుచేలుడు ఉన్నాడు అనుకోండి, కృష్ణుడి దగ్గరికి ఒట్టి చేతులతో వచ్చాడా? మీరు ఆలోచించేయండి. పేదవాడు కుచేలుడు, కృష్ణుడు బాగా డబ్బు ఉన్నటువంటి వాడు. కుచేలుడు అటుకులు తీసుకొచ్చాడా లేదా? కనీసం ఏదో మనకున్న దానిలో శక్తి కలిగినంత, శక్తికి మించి మిమ్మల్ని అనటం లేదు దేవుడు. అందుచేత ఇక్కడ మనం ఫస్ట్ మనం నేర్చుకున్నది ఒట్టి చేతులతో రాకూడదని నేర్చుకున్నాం. రెండోది ఏదో కొంత అటుకుల్లాగా శక్తి కొలది. ఏమంటే ఆ బీద వివరాలు ఏం చేసి 2 కాసులు వేసిందండి. మనకున్నంతలో ఏమండి దేవుడికి మనం ఇచ్చేటువంటి వారంగా మనం ఉండాలి. సజీవ యాగంగా మన శరీరాలను ఇవ్వాలని బైబిల్ చెప్తూ ఉందండి. అది దేవుడికి ఇష్టమైంది. అది చేత ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు ఈ రోజున మీతో మనం చేసుకునేది ఏంటంటే, దేవుడి దగ్గరికి అర్పణలు తీసుకుని వస్తే మేకా గ్రంథంలో 6 అధ్యాయంలో అక్కడ ఏమంటున్నాడంటే, అయ్యా నాకు కావాల్సింది మీ వ్యక్తిత్వం కానీ, నాకు కావాల్సింది మీ అర్పణ కాదయ్యా అని చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మీరు న్యాయంగా నడుచుకోవాలయ్యా, మీరు కనికరం కలిగి ఉండాలయ్యా. అర్థమైందా? హోషి 6:6లో మీ బలులు నాకు ఎందుకు నాయనా. యెషయా గ్రంథం 1 అధ్యాయంలో కూడా మీ బలులు, మీ యొక్క ఈ నైవేద్యాలు, మీ అర్పణలు నాకు ఎందుకు అయ్యా? ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని? మేలు చేయటమా కీడు చేయటమా? మేలు చేయటం చూసుకోండి అయ్యా. పాపుల గుంపుని నేను ఓర్చుతాను, మతశాఖలు ఉంటే నాకు ఎలాగయ్యా? మాకు కావాల్సింది ఏంటంటే మీలో వ్యక్తిత్వం నాకు కావాలి. భవిష్య 6:6 ఏమన్నా నీ బలులు నాకు అవసరంలా, నువ్వు నేర్చుకో. ఏంటంటే కనికరం కలిగి ఉండాలి పేద విషయంలో. కనికరం అంటే క్షమించాలి. కనికరం అంటే అర్థం ఏంటనమాట? క్షమించాలి అనే మాటని మనం అక్కడ చూస్తా ఉన్నామండి. అంటే 7:18 మీరు ఆలోచన చేసినట్లయితే, కనికరం అంటే ఈ మేకా 7:18లో కనికరం అంటే క్షమించాలి. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యంలోకి రారయ్యా అని మీకు ఇదివరకు నేను చెప్పానండి 6:9లో. 1 కొరింథీలో నేను మీతోటి చెప్పడం జరిగింది అయ్యా. ఇంకా ఏమన్నాడు అక్కడ? దీనులు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. దీనత్వం కలిగి ఉండాలి. దీన మనసు అనే వస్త్రం ధరించుకోవాలి. 1 పేతురు 5:5, 6లో నేను మీతోటి ఇదివరలోనే చెప్పడం జరిగింది అయ్యా. అందుచేత మీరు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా కనికరాన్నే, అంటే దయను చూపించాలి. ఇతరులు క్షమించాలి. ఎవరన్నా తప్పు చేశారనుకోండి, అక్కడికి వెళ్ళాలి మనం అవసరం అయితే వాళ్ళని. వాళ్ళే మన దగ్గరికి రాకూడదండి. నువ్వు రైడ్ చేసినా, వాళ్ళు తప్పు చేసినా, తప్పు చేసిన వాళ్ళ దగ్గర మనం వెళ్ళాలి. అందుచేత ఈ రోజున మనం నేర్చుకునేది ఏమిటి అంటే, ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం
వ్యక్తిత్వం అనేటువంటిది చాలా ముఖ్యం. నీ అర్పణలు ఎవరికి కావాలయ్యా అంటాడు. ఫస్ట్ ఏంటి, ఒట్టి చేతులు తెల్లకూడదు. ఓకే. పాత నిబంధనలు ఏం చేసిందంటే దేవుడి దగ్గరికి కొన్ని అర్పణలు తీసుకురావడం నేర్పిందండి. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి మీ బలి నాకు అవసరం లేదయ్యా, మీ అర్పణలో నాకు అంతకంటే అవసరం లేదయ్యా. అర్థమైందా? నాకు కావాల్సింది ఏంటంటే దీన మనిషి అనే వస్త్రం కావాలి. నాకు కావాల్సింది ఏంటంటే నాకు న్యాయంగా నడుచుకునేటువంటి వాడు కావాలయ్యా. ఎందుకంటే ఇశ్రాయేలుతో అంటున్నాడు అక్కడ మేకాల ఆరోగ్యంలో 6:10 అంటున్నాడు, మీ ఇల్లు అన్ని కూడా అన్యాయంగా ఉన్నాయి, కనికరం లేదయ్యా మీ దగ్గర, కనికరం లేదు. అయితే మీ బలి అనేటువంటిది నేను కొనటం లేదయ్యా, దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోండి. నాకు నాకు మాకు కావాల్సింది మీ వ్యక్తిత్వం తప్ప మీ అర్పణ నాకెందుకయ్యా అని చెబుతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. అందుచేత ఎంతో మంది దేవుడి దగ్గరికి ఎన్నో అర్పణలు డబ్బు తీసుకొచ్చారండి. అయితే దేవుడికి జీవనం అంతా ఇచ్చినటువంటి ఆ పేద విధవరాలు ఆ 2 కాసులే దేవుడి దృష్టిలో మరి ఎక్కువగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. నేను మీతో చెప్పాను కదా, పరలోకానికి నిచ్చెన అనేటువంటి అంశం చెప్పాను. అక్కడ ఏమన్నాడు, గుణగణాలు కావాలి మనకి, దేవ స్వభావంలో మనం పాలువారం అవ్వాలి. ఇవి లేవనుకోండి గుడ్డివాడు అంటాం మనం, తప్పిపోతామని వాక్యం చెప్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ 8 పాయింట్లు కూడా ఆ వ్యక్తిత్వాన్ని మనం సంపాదించుకునేటువంటి వారంగా మనం ఉండాలి. అంటే బేస్ ఏంటి, విశ్వాసం. ఏంటి ఆ విశ్వాసం? ఎవరెవరి మీద విశ్వాసం? దేవుడి మీద, యేసుప్రభు వారి మీద. చూసారా, దేవుడి మీద విశ్వాసం ఉంచుడి, యేసుప్రభు వారి మీద కూడా విశ్వాసం ఉంచాలి. యాకోబు 14:1. ఆ విశ్వాసం అనేటువంటి ఆ పునాది మీద మనం ఆ 7 పాయింట్లనే వ్యక్తిత్వాన్ని కట్టుకొని దేవ స్వభావంలో పాలు పొంది, దేవుడు ఎలాగైతే ఆ గుణగణాల యందు అతిశయపడతా ఉన్నాడో మన గురించి కూడా ఆ రోజున దేవుడు అతిశయపడాలి. పౌలు గారు కూడా అతిశయపడతాడండి. పౌలు గారు లాంటి భక్తులు మన ఎవరైతే మార్చారో వాళ్ళు కూడా మన గుణాలు బట్టి పరలోకంలో ఆ వాళ్ళు కూడా అతిశయపడతారండి. విశ్వాసులను బట్టి బాప్తిసం ఇచ్చినటువంటి సేవకులు ఆ విశ్వాసులను బట్టి ఆ సంఘాలను బట్టి పరలోకంలో వాళ్ళు కూడా అతిశయపడతారు, దేవుడు కూడా అతిశయపడతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. గుణాతిశయము. అతిశయం దేని మీద ఉండాలండి? మీ మీ ఐశ్వర్యాన్ని బట్ట, 9:23 ఇర్మీయాలో చెప్పినటువంటి రీతిగా డబ్బును బట్ట, ఐశ్వర్యాన్ని బట్ట, నీ హోదాను బట్ట, నీకున్నటువంటి పేరు ప్రతిష్టలను బట్ట, చూసారా, అంత యెహోవాను బట్టి మనం అతిశయపడేటువంటి వారంగా మనం ఉండాలి. 20వ అధ్యాయంలో ఏం చెప్తుంది కీర్తన? గుర్రాలు బట్టి అతిశయపడతారు కొంతమంది, కొంతమంది రథాలు బట్టి అతిశయపడతారు. మనమైతే యెహోవాను బట్టి అతిశయపడాలి. యెహోవా అయితే మనలో ఉండే గుణగణాలను బట్టి ఆయన ఎంత అతిశయపడతాడండి. మనల్ని మార్చిన భక్తులు కూడా మన బట్టి వాళ్ళు ఎంత అతిశయపడతారండి. పౌలు గారు అంటున్నాడు, మిమ్మల్ని బట్టి నేను ఆ రోజున అతిశయపడతానంటా ఉన్నాడు. అని చేత అతిశయపడేటువంటి, మనల్ని మార్చిన భక్తులు అతిశయపడేటువంటి, దేవుడు అతిశయపడేటువంటి ఆ గుణగణాలు నాకు కావాలి గాని నీ అర్పణలు నాకు ఎందుకయ్యా అని అక్కడ దేవుడు చెబుతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. అందుచేత నేను ఒక మాట చెప్పి ఈ కార్యక్రమాన్ని ముగిస్తానండి. ఏంటంటే, రెండవ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఆ 8వ అధ్యాయం మనం 3-4 వచ్చినా చూడండి దయచేసి. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకంగా మిమ్మల్ని వేడుకొంచు, వారు తమ సామర్థ్యము కొలదయే కాక సామర్థ్యం కంటే ఎక్కువ, అసలు బైబిల్ ఏం చెప్తుంది, శక్తి కొలదే ఈయనమని చెబుతుంటే వీళ్ళు ఏమన్నారు చూడండి ఇక్కడ, సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుతున్నాను. 5వ వచనం కట్ట చేయాలండి అందరూ. ఇదియుగాక మొదట ప్రభువునకును, చూసారండి, మొదట ప్రభువునకును. 2వ పాయింట్ చూడండి, దేవుని చిత్తం వల్ల మాకును. అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఏమంటాడు చూడండి, మొదట ప్రభువునకును. రెండోది ఏంటి? దేవుని చిత్తం వల్ల మాకును, అంటే దేవుని సేవకులకి, దైవజనులకి తమ్మును తామే అప్పగించుకున్నది. ఇంతకు దేవుడికి కావాల్సింది ఏంటి? నీ చందాలు ఎవరికి కావాలి, నీ అర్పణలు ఎవరికి కావాలి? ముందే ఒడి చేతులతో రాకూడదని నేర్చుకున్నాం, పోనీ అర్పణలు తీసుకొస్తున్నాం, అవి మాత్రం ఎవరికి కావాలి? నాకు కావాల్సింది ఏంటంటే మీరు మిమ్మల్ని మీరు ఆ సజీవ యాగంగా దేవునికి మీరు సమర్పించుకోవాలి. మిమ్మల్ని మీరు, మీ పంచేంద్రియాలు, మీ అంతరేంద్రియాలు
మీ ఇన్వర్డ్ ఆర్గన్స్, అవుట్వర్డ్ ఆర్గన్స్. ఇన్వర్డ్ ఆర్గన్స్ 5, అవుట్వర్డ్ ఆర్గన్స్ 5. మొత్తం 10 ఆర్గన్స్ మీ శరీరంలో, మీలో ఉన్నటువంటి 5+5 ఈ భాగాలన్నీ కూడా నాకు కావాలయ్యా. ఇక్కడ ఏమంటాడండి, ఇదియో కాక మొదట ప్రభువును దేవుని చిత్తం వల్ల మాకును తమ్మును తామే అప్పగించుకున్నది. చూసారు, మనం దేవుడికి కావాలి అంటే ఏంటనమాట. సందా పెళ్ళి మన దగ్గరికి వస్తే మనం దానిలో నిలబడాలి. అయ్యా, నా సందా కాదు, నేను నీకు సమర్పించుకుంటున్నానండి సందా. ఆ పల్లెల్లో నువ్వు నిలబడితే ఎంత గొప్ప అండి అన్నట్టుగా. అంటే పల్లెల్లో నిలబడాలని కాదు, ఆ రీతిగా మీరు దేవునికి సమర్పించుకోవాలని నేను ప్రత్యేకంగా నేను మీతోటి మనవి చేసుకుంటా ఉన్నాను. బైబిల్ అంతా మనం కొత్త నిబంధనలో మనం ఆలోచించినట్లయితే, పాత నిబంధనలో ఏమన్నాడంటే, పాత నిబంధనలో దేవుడు మనకి ఏంటంటే స్లోగా నేర్పుతా ఉన్నాడండి. ఆ అజ్ఞాత కాలంలో మనకేంటి, ముందు అర్పణలు ఇవ్వటం నేర్పించాడండి. తర్వాత తర్వాత ఏమన్నాడు, నీ బలిని నేను కోరటం లేదు. అర్థమైంది, విరిగి నలిగినటువంటి మనసే నేను కోరుకునేదయ్యా. అర్థమైందా, మీరు మీరు సజీవ యాగంగా మీరు ఏం చేయాలంటే, తమ్మును తాముని అంటే మీరు అప్పగించుకోవాలి దేవునికి. సజీవ యాగంగా దేవునికి మనం సమర్పించుకునేటువంటి వారంగా ఉండాలయ్యా అని చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుచేత మనం మొట్టమొదట ఆ మన శరీరాన్ని గురించి మనం ఆలోచించేస్తాం. మన శరీరం ఏం చేయాలంటే, మనం చనిపోయేలోపుగా, అంటే యేసుప్రభు వారు వచ్చేలోపుగా మనం ఏం చేయాలంటే, మన శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించుకునేటువంటి వారంగా మనం ఉండాలని మనం చేస్తా ఉన్నామండి. అందుచేత ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే, మన శరీరం అంటే హెబ్రీ 5:8 ఏం చెప్తే, ఇంకా నీళ్లు కారాలి అమ్మో. రక్తంలో అనేటువంటి ఆ పొగ, కళ్ళమట నీళ్లు. యేసు ప్రభు కన్నీళ్లు జీవితకాలం అంతా ప్రార్థన ద్వారా కన్నీళ్లు కారుతున్నాడండి. చూసారా, చర్మం, యేసు ప్రభు గారి చెరువులో చర్మంలో నుంచి మరి రక్తం వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. చూసారా, చర్మంలో నుంచి రక్తం వచ్చింది, చెమట రక్త బిందుతో వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. చూసారా, కోపం ఉందండి, ముక్కు అంటే కోపం. ఏ కొంత కోపగించవద్దయ్యా, తాలిమితో ఉండండి అయ్యా. ఏమో, మలుకు ఆ చెవిని నరికేసేవేంటి నాయన, నీ కత్తిని వరలో పెట్టిన ఆయన, కొద్ది ఓర్పును కలుగుండు నాయన. నేను ప్రార్థన చేస్తే 72,000 మంది దేవదూతలు వస్తారు. ఒక్కొక్క దేవదూత 1,85,000 మందిని చంపేస్తుంది. కానీ నేను బెదిరించట్లని, నేను మాత్రం నాకు పెద్ద ఆ అంటే ఒక ఆర్మీ కావాలని నేను దేవుని ప్రార్థన చేయట్లా. నేను ప్రార్థన ఏం చేస్తానని తెలుసా, అయ్యా ఈయన క్షమించమని ప్రార్థన చేస్తాను. సిలువలో 7 మాటలో ఒక మాట అంటే క్షమించ, అంటే కనికరం అనమాట. అలా ఎలా కనికరం కలిగి వాళ్ళని బెదిరించాల నేను. ఆయన ప్రార్థన చేస్తే 72,000 మంది వస్తారని బెదిరించట్లా. ఆ ప్రార్థన నేను చేయట్లా. నేనేం ప్రార్థన చేస్తున్నానంటే, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళని క్షమించమని, అంతే. కనికరం అనమాట. సిలువలో కనికరాన్ని చూపించినటువంటి వ్యక్తిత్వం. అందుచేత మనం మరి యేసు యేసుక్రీస్తు సిలువలో ఏం చేశాడంటే, ఆ కోపం లేకుండా గొర్రె పిల్లలాగా ఉన్నట్లుగా తాలిమితో ఉండండి అయ్యా అన్నాడు అక్కడ. ఒక గొర్రె పిల్ల ముక్కు అంటే కోపం లేకుండా, కళ్ళెంట నీళ్లు గార్చాడని జీవితకాలం అంతా. నాలుక చూడండి, చిరక తాగాడు, చేదు చిరక. 27 అధ్యాయంలో మొత్తం చూసారా, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. చూసారు, ఈ రీతిగా మీరు ఆ చెవులో చూడండి, యేసు ప్రభు యొక్క చెవులు లాస్ట్ లో చచ్చిపోయే ముందు ఆ దొంగ చేసిన ప్రార్థన అన్నాడు. ఎంత గొప్ప సంగతి అండి. పేతురుకి వెళ్ళాము, కళ్ళుతో ఇలా ఇలా చూశాడండి, కళ్ళతో ప్రసంగం చేస్తున్నాడు. 3 సార్లు కొడుకు కుక్కురో కానీ 3 సార్లు ఆ కోడుకు చూశాడు కదా, అప్పుడు ఎలా చూశాడు అంటే కళ్ళతో కూడా ప్రసంగం చేశాడు. ఆయన శరీరంలోంచి రక్తం చెమటలాగా వచ్చింది, కళ్ళంట నీళ్లు గారిని, చెవుల ద్వారా ప్రసంగం, ఆ దొంగ ప్రార్థన అన్నాడు ఆయన. ముక్కు అంటే ఏంటి, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, ఇయే అవుట్వర్డ్ ఆర్గన్స్. అంటే ఇవన్నీ కూడా దేవునికి మన ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా, అన్ని కూడా దేవునికి మనం సబ్మిట్ చేసుకొని, ఏమంటే ప్రతి విషయంలో ఈ రోజు మనం బైబిల్ ఎంత చదివాం,
చూసారా? ప్రసంగాలు, ప్రసంగాలు ఏమిటి ప్రసంగాలు, ఎన్ని ప్రసంగాలు చెప్పండి. సమాధాన సువార్తలు మరి సూర్యతేజ గారు యూట్యూబ్ లో పెట్టేటువంటి ప్రసంగాలు, రోజుకో ఒక ప్రసంగం. ఒక పక్కేమో యూట్యూబ్ లో కొత్త ప్రసంగాలు, ఒక పక్క చూస్తే జూమ్ లో కొత్త ప్రసంగాలు, మళ్ళీ బుధవారం కొత్త ప్రసంగాలు. మరి ఆయన కుటుంబంతో మరి ఆయన సమయం అంతా మన కోసం ఖర్చు పెడుతున్నాడంట. డ్యూటీకి వెళ్ళటం, రావటం, బైబిల్ చదవటం. ఈ రీతిగా మనం ఏం చేద్దాం, మన శరీరాన్ని మరి ఇతరులకు మనం అంకితం చేసేటువంటి వారు, దేవుని కోసం మనం అంకితం చేసేటువంటి వారుగా ఉండాలని నేను ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నానండి. అందుచేత దేవుడికి మనకు కావాల్సింది ఏంటంటే, ఆ అననీయ సత్యాలు మనకు తెలిసినటువంటి విషయమే. మొత్తం ఇచ్చారండి దేవుడికి, మొత్తం ఇచ్చారండి. కానీ కాస్తంత దాచుకున్నారు. కొంత ఇచ్చారు ఆల్రెడీ. ఏంటంటే దేవుడు అడిగింది ఏంటంటే, అయ్యా నా దగ్గర అబద్ధం ఆడకూడదు, నిజాయితీగా ఉండాలి. అబద్ధికులు దేవుని రాజ్యంలో ఉండటానికి కుదరదు. చూసారా? కేవలం వాళ్ళు వ్యక్తిత్వాన్ని దేవుడు చూశాడు తప్ప, వాళ్ళు ఇచ్చిన డబ్బును కూడా దేవుడు చూసినటువంటి వాడుగా లేడు. అందుచేత ప్రియమైనటువంటి వాళ్ళ మనం ఈ రోజు మనం ఆలోచించేది ఏంటంటే, మనం దేవునికి దేవునికి మనం ఎక్కువగా మాట ఓ ఆయాసపడుతుంది, ఓ పనులు యేసుప్రభు వారికి కనబడుతుంది అనుకుంది, మంచి చక్కటి భోజనం తయారు చేస్తుంది. అమ్మ నాకు మంచి భోజనం చేస్తున్నావు, అది నాకు ముఖ్యం కాదు. ఉత్తమమైంది ఏంటంటే, మేకాలో చెప్పినటువంటి రీతిగా ఉత్తమమైంది ఏంటంటే, ఆయన పాదాల దగ్గర కూర్చొని మరీలా వినాలి. యేసుప్రభు వారి కోసం వంటలు చేస్తుంది ఆవిడ. నంబర్ వన్ వంటలు చేస్తుంది. అది కూడా దేవుడికి, నువ్వు నాకు ఏది చేసినా అది నాకు వద్దు. పౌలు గారు అంటున్నాడు, నీ బలుల కోసమేనయ్యా అవన్నీ నేను దాచాను. బ- ఏంటి చక్కటి బలం కలిగినటువంటి ఆ ఎడ్లు, తర్వాత ఆవులు, మేకలు, బలమైనటువంటి నీకోసమే నాయన, ఎవరికి కావాలి? మాట ముఖ్యం. లోబడే గుణం చాలా దేవునికి చాలా ముఖ్యం. నువ్వు నాకు వంట చేస్తే ఎవరికి కావాలి? మరి ఇలాగా యేసుప్రభు వారి పాదాల దగ్గర చక్కగా ఆయన మాటలు వినాలి. లోబడేదని కూర్చొని చక్కగా ఉత్తమమైంది ఏర్పాటు చేసుకుంది. ఉత్తమమైందేనయ్యా నేను కోరేది, అదే కదయ్యా, ఇంతే కదయ్యా నేను కోరేది అని అక్కడ మరి చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుచేత ఈ రోజు మనం నేర్చుకునేది ఏంటంటే, ఒకటి, ఒట్టి చేతులతో దేవుడి దగ్గర రాకూడదు. రెండోదిగా దేవుడు నేర్పాడంటే, కొన్ని నైవేద్యాలు తీసుకొని రండి నా దగ్గరికి అని దేవుడు నేర్పాడండి. మూడోది ఏమన్నాడంటే, ఈ నాకు వద్దు, వీటి కంటే ఉత్తమమైనది ఏంటంటే వ్యక్తిత్వంతో మీరు నా దగ్గరికి రండి అయ్యా అనేటువంటిది మనం నేర్చుకుందామండి. మరి ఈ కార్యక్రమాన్ని మన మధ్య ఉన్నటువంటి తేజ గారికి తిరిగి సమర్పిస్తా ఉన్నానండి. నమస్కారం అండి.